హెయిర్ ఫాల్ అనగానే అందరూ ఫస్ట్ సజెస్ట్ చేసే ప్రోడక్ట్ మినాక్సిడిల్. అసలు ఈ మినాక్సిడిల్ అంటే ఏంటి? ఇది హెయిర్ ఫాల్‌కి ఎలా ఉపయోగపడుతుంది? దీని రిలేటెడ్ క్వెరీస్ అన్నీ ఇవాళ డిస్కస్ చేద్దాం. హలో అండి, నా పేరు డాక్టర్ రవ్లి ఎల్ మంజ్రి, చీఫ్ డర్మటాలజిస్ట్, నియా డర్మటాలజీ అండ్ ఎస్థెటిక్స్. మినాక్సిడిల్ అనేది హెయిర్ ఫాల్‌లో చాలా కామన్‌గా యూజ్ చేసే మెడికేషన్. దీంతో మన హెయిర్‌కి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవ్వడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది బెటర్ అవుతుంది. కానీ చాలామంది ఫస్ట్ 1 మంత్లో మినాక్సిడిల్ స్టార్ట్ చేశాక హెయిర్ ఫాల్ ఎక్కువైందని దీన్ని వాడటం ఆపేస్తారు. అది ఎందుకు అవుతుంది అంటే, మీ రెస్టింగ్ ఫేజ్లో ఉన్న హెయిర్స్ అన్ని రాలిపోయి కొత్త హెయిర్స్ గ్రో అవ్వడంతో ఆ షెడ్డింగ్ హెయిర్ అనేది మనం చూస్తాము. ఇది యూజువల్గా 1 to 2 మంత్స్లో సెటిల్ అయిపోయి న్యూ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మంత్లో మీకు హెయిర్ ఫాల్ ఉన్నా కానీ మినాక్సిడిల్ని ఆపేయకుండా పేషెంట్గా కంటిన్యూ చేస్తే మీ రిజల్ట్స్ అనేవి 3 to 4 మంత్స్లో చూస్తారు. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మినాక్సిడిల్ స్టార్ట్ చేశాక ఎన్ని రోజులకి రిజల్ట్స్ చూస్తాము అని. మీరు మినాక్సిడిల్ వాడటం మొదలు పెట్టాక యూజువల్గా మీరు రిజల్ట్స్ చూడటానికి 3 to 6 months పడతాయి. ఎందుకు అంటే మన హెయిర్ సైకిల్ అనేది యూజువలీ 3 month సైకిల్ ఉంటుంది. సో మీరు ఇవాళ ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అది నెక్స్ట్ సెట్ ఆఫ్ హెయిర్ సైకిల్ మీదే దాని రిజల్ట్ మనకి కనబడుతుంది. హెయిర్ ఫాల్స్ అనేవి 2 రకాలు. ఒకటి ప్యాటర్న్ హెయిర్ లాస్ ఆర్ బట్టతల ఆర్ బాల్నెస్ అంటాం. ఇంకొకటి ఇన్ జనరల్గా హెయిర్ షెడ్డింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వటం. మనం మినాక్సిడిల్ని 2 కండిషన్స్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తాం. మనం ఎక్సెసివ్ హెయిర్ షెడ్డింగ్, మెయిన్లీ మనకి అండర్లైన్ మెడికల్ ఇష్యూ ఉండటం వల్ల, పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కానీ ఉండటం వల్ల ఉన్న హెయిర్ లాస్లో మినాక్సిడిల్ అనేది షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ 3 to 6 months వరకే ప్రిస్క్రైబ్ చేస్తాం. అదే కనుక బట్టతల ఉన్న వాళ్ళల్లో, ప్యాటర్న్ హెయిర్ లాస్, జెనెటిక్ హెయిర్ లాస్ ఉన్న వాళ్ళలో ఈ మినాక్సిడిల్ అనేది లాంగ్ రన్లో వాడాల్సి ఉంటుంది. ఎందుకు అంటే, ఈ మినాక్సిడిల్ వాడటం మీరు మానేశారు అంటే మీ జెనెటిక్ ప్రాబ్లం అనేది కంటిన్యూ అయ్యి మళ్ళీ తర్వాత మీ హెయిర్ లాస్ అనేది నోటీస్ చేస్తారు. సో అగైన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మినాక్సిడిల్ ఆపేస్తే హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది అని. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రాబ్లం మినాక్సిడిల్ కాదు, మనం ట్రీట్ చేసే కండిషన్. మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఈజ్ అ జెనెటిక్ ప్రాబ్లం అండ్ అది ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. మీ ట్రీట్మెంట్ తీసుకున్న రోజు అది ఇంప్రూవ్ అవుతుంది, మీరు ఆపేగానే ఆ కండిషన్ మళ్ళీ మెల్లగా ప్రోగ్రెస్ అవుతుంది. ఇప్పుడు మినాక్సిడిల్ అనేది టాపికల్గా అంటే తల మీద అప్లై చేసుకునే సొల్యూషన్ ఉంటుంది, ఓరల్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి. మీరు ఏది చూస్ చేసుకోవాలి. దీనికి మీరు డెఫినెట్గా మీ డర్మటాలజిస్ట్ని విజిట్ చేసి మీకు ఏది రైట్ ప్రోడక్ట్ అనేది సజెషన్ తీసుకుంటే బెటర్. ఇంకొకటి, చాలామంది టాపికల్ మినాక్సిడిల్ ప్రిఫర్ చేస్తారు. టాపికల్ మినాక్సిడిల్తో 2 విషయాలు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కన్సిస్టెంట్గా వాడాలి, ఎవ్రీ డే వాడాలి అండ్ ఎన్ని రోజులు మీ డాక్టర్ సజెస్ట్ చేస్తారో అన్ని రోజులు వాడాలి. అండ్ ఇది రోజుకి ఎన్నిసార్లు అప్లై చేయాలి అన్నది కూడా కామన్ క్వశ్చన్. యూజువల్గా మినాక్సిడిల్ హాఫ్ లైఫ్ అనేది 18 to 20 hours ఉంటుంది. సో మీరు దీన్ని రోజుకి ఒక్కసారి అప్లై చేసుకున్నా సరిపోతుంది. క్వాంటిటీ అనేది మళ్ళీ ఏరియా బట్టి, మనం ఏం ట్రీట్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి వాడాల్సి ఉంటుంది. మీరు మినాక్సిడిల్తో ఇంకొకటి ఏం అర్థం చేసుకోవాలి అంటే, దీన్ని ఎప్పుడు క్లీన్ డ్రై స్కాల్ప్ మీద అప్లై చేయాలి. మీకు కనుక డాండ్రఫ్ ఉంటే ఫస్ట్ డాండ్రఫ్ని ట్రీట్ చేశాకే మినాక్సిడిల్ స్టార్ట్ చేయండి. డాండ్రఫ్ ఉన్న స్కాల్ప్ మీద మినాక్సిడిల్ వాడితే కనుక సివియర్గా స్కిన్ ఇన్ఫ్లేమ్ అయ్యి మీ హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మినాక్సిడిల్ అప్లికేషన్లో మీరు తీసుకోవాల్సిన కొన్ని ప్రికాషన్స్. నెంబర్ 1, హెల్తీ స్కాల్ప్ మీద అప్లై చేయాలి. మినాక్సిడిల్ అనేది మీ స్కాల్ప్ కోసం, హెయిర్ కోసం కాదు. అండ్ సెకండ్ థింగ్, క్వాంటిటీ. ఓవర్గా మీరు మినాక్సిడిల్ అప్లై చేయటం వల్ల అది ఫేస్ మీదకి కారటం, అది అప్లై చేసి మీరు వెంటనే పడుకుంటే మీ పిల్లోకి అంటుకొని ఫేస్ మీద అంటుకోవటం లాంటివి జరుగుతాయి. ఇలా లాంగ్ రన్లో చాలామంది ఫేస్ మీద హెయిర్ గ్రోత్ నోటీస్ చేశామని కూడా చెప్తూ ఉంటారు. సో మీ క్వాంటిటీ, రైట్ క్వాంటిటీ వాడాలి. అండ్ అబ్జార్ప్షన్ అంతా అయ్యాక, అంటే మీరు పడుకునే ముందు అట్లీస్ట్ ఒక 1 to 2 hours ముందు అప్లై చేసుకుంటే పిల్లోకి స్టిక్ అవ్వకుండా, ఫేస్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. అసలు మినాక్సిడిల్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? కొంతమందిలో మినాక్సిడిల్ హెడేక్స్ని ట్రిగర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమందికి స్కాల్ప్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి మినాక్సిడిల్ వల్ల ఇరిటెంట్ రియాక్షన్ కూడా రావచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఇందులో మినాక్సిడిల్ వల్ల ఇరిటేషన్ కంటే అది యూజ్ చేసే వెహికల్, అందులో పాటు మనం వేరే ఏవైతే సొల్యూషన్స్ ఉంటాయో దానివల్ల ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది. సో మామూలుగా సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి మినాక్సిడిల్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ తక్కువ ఉన్న మినాక్సిడిల్ మనం సజెస్ట్ చేస్తాము. మీకు కనుక ఇరిటేషన్ ఉంటే సొల్యూషన్ బదులు ఫోమ్ బేస్ మినాక్సిడిల్ వాడితే అందులో ఓవరాల్ ఆల్కహాల్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. టాపికల్ మినాక్సిడిల్ అయినా, ఓరల్ మినాక్సిడిల్ అయినా మీ హెయిర్ ఫాల్లో చాలా ఇంపార్టెంట్ మెడికేషన్. దీన్ని కనుక మీరు ప్రిస్క్రైబ్ డ్యూరేషన్ తీసుకుంటే మీ హెయిర్ ఫాల్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవాళే మీ డాక్టర్తో డిస్కస్ చేసి, మీకు కనుక బట్టతల కానీ, ఇన్ జనరల్ ఓవరాల్ ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా కానీ మినాక్సిడిల్ వాడచ్చా లేదా, అది వాడితే ఎలా వాడాలని డిస్కస్ చేసి స్టార్ట్ చేసేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలా స్కిన్ రిలేటెడ్ క్వెరీస్ మీకు ఏమైనా ఉంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.